వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్య పఠన పురస్సరంగా ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే నిరుక్తమస్య యో వేద సర్వపాపైః ప్రముచ్యతే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆరణేయ పర్వ అనే అనుపర్వలో భాగంగా భీముడు, అర్జున, నకుల, సహదేవులు ఈ నలుగురు కూడా నీటిని తీసుకురావాలని వెళ్ళి అక్కడ ఒక యక్షుడి చేత వారందరూ కూడా పరాభవింపబడినట్టుగా వారందరూ కూడా నేలపైన పడి ఉన్నారు. ఈ దృశ్యాన్ని చూసి ఎంతో కలత చెందాడు యుధిష్ఠిరుడు. అందుకోసం చాలా దుఃఖిస్తూ అనేక మాటలను కూడా పలికాడు. ఎవరు ఈ విధంగా చేశారని అడిగినప్పుడు అందుకు అశరీరవాణి చెప్పినది, నేనొక పక్షిని, నీటిలో ఉండేటువంటి చేపలను, నాచును తినేటువంటి పక్షిని ఆ అశరీరవాణి పలికినది. కానీ యుధిష్ఠిరుడు చాలా చక్కగా ఆలోచించాడు. ఒక సామాన్యమైనటువంటి పక్షి తన తమ్ముళ్ళని ఈ విధంగా వధించే అవకాశం ఉన్నదా అని ఆలోచించి కొన్ని మాటలు చెప్పిన తర్వాత ఇప్పుడు ఆ అశరీరవాణి చెబుతున్నది. ఆ అశరీరవాణి అంటే యక్షుడు తను చెబుతున్నాడు. యక్షౌవాచ యక్షోహమస్మి భద్రం తే నాస్మి పక్షీ జలే చరః మయైతే నిహతా సర్వే భ్రాతరస్తే మహోజసః. ఓ యుధిష్ఠిర, ఇతపూర్వం నేను నీకు చెప్పిన విధంగా నేను పక్షిని కాదు, నేను ఒక యక్షుడిని. నేనే నీ తమ్ముళ్ళని నలుగురిని కూడా నేను వధించాను, నా చేతనే సంహరింపబడ్డారు. అందుకు వైశంపాయన మహర్షి గారు తర్వాత జరిగిన విషయాన్ని చెబుతూ వైశంపాయనువాచ తతస్తామశివాం శ్రుత్వా వాచం స పరుషాక్షరం యక్షస్య బ్రువతో రాజన్ ఉపక్రమ్య తదా స్థితః విరూపాక్షం మహాకాయం యక్షం తాళసముచ్ఛ్రయం. ఈ విధంగా అభద్రమైనటువంటి మాటలు విన్న తర్వాత యుధిష్ఠిరుడు ఎంతో బాధపడుతున్నాడు. అప్పుడు ఆ యక్షుడు ఎదురుగా ప్రత్యక్షమయ్యాడు. అతను మాటి మాటికి కూడా పరుషంగా మాట్లాడుతున్నాడు. అలాగే విరూపాక్షుడు అనగా వికారమైనటువంటి ఆకారం కలిగిన వాడు, పెద్ద శరీరం కలిగిన వాడు. ఎంత పెద్ద శరీరం అంటే తాళవృక్షం అంత పెద్దగా ఎత్తుగా ఉండేటువంటి శరీరం పొందినవాడు. జ్వలనార్క ప్రతీకాశం అదృశ్యం పర్వతోపమం వృక్షమాశ్రిత్య తిష్టంతం దదర్శ భరతర్షభః మేఘగంభీరనాదేన తర్జయంతం మహాస్వనం. ఉదయించే సూర్యుని వలె మంచి కాంతి కలిగినవాడు, ఎవరి చేత కూడా పరాభవింపడానికి అసాధ్యమైనటువంటి వాడు, పర్వతాకారుడు. అతనే ఒక పర్వతంలా ఉన్నాడు, కానీ అతను కూడా పెద్ద చెట్టుని ఎక్కి పైన కూర్చొని ఉన్నాడు. అలాగే గంభీరమైనటువంటి మేఘం వలె తన నాదాన్ని అనగా గొంతుని కలిగి ఉన్నవాడై వాడు మాటి మాటికి కూడా యుధిష్ఠిరుడిని ఇతరుని తర్జయంతం దూషిస్తూ ఉన్నాడు. అటువంటి ఆ యక్షునితో మాట్లాడుతూ అప్పుడు యక్షుడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. యక్షౌవాచ ఇమేతే భ్రాతరో రాజన్ వార్యమాణామయా సుకృత బలాత్తోయం జిహీర్షంతః తతో వై మృదితామయా. ఓ యుధిష్ఠిర, నేను నీ తమ్ముళ్ళని వధించాలంటే ఏదో పని లేక వధించలేదయ్యా, ఎన్నోసార్లు వారించాను వారిని. వద్దయ్యా, ఈ సరోవరం నా అధీనంలో ఉన్నది, ఈ సరోవరంలో ఉండేటువంటి నీటిని తాగాలంటే మీరు నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని వారించాను. కానీ బలాత్తోయం జిహీర్షంతః, నా మాటను వినక వారందరూ కూడా బలవంతంగా ఇక్కడ ఉండేటువంటి నీటిని స్వీకరించారు. అందుకోసమే నేను వారిని ఈ విధంగా నేలపైన పడేట్టుగా చేశాను. అందుకోసమే నిన్ను కూడా హెచ్చరిస్తున్నాను. నపేయముదకం రాజన్ ప్రాణానిహ పరీప్సత పార్థమాసాహసం కార్షీః మమ పూర్వ పరిగ్రహ ప్రశ్నానుక్త్వా తు కౌంతేయ తతః పిబహరస్వచ. అందుకోసమే నీవు కూడా ఇక్కడ ఉండేటువంటి నీటిని తాగడానికి ప్రయత్నం చేయవద్దు. అలా చేస్తే నీ ప్రాణాన్ని కూడా నేను హరిస్తాను. అందుకోసమే సాహసం చేయవద్దు. ఈ సరోవరం నా అధీనంలో ఉన్నది. ఇతపూర్వం చెప్పిన మాటలనే చెబుతున్నాడు.
నా అధీనంలో ఉండేటువంటి సరోవరంలోని నీటిని తాగాలంటే నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది అని చెప్పినప్పుడు యుధిష్ఠిరుడు పలుకుతూ, యుధిష్ఠిర ఉవాచ నచాహం కామయే యక్ష తవ పూర్వ పరిగ్రహం కామం నైతత్ ప్రశంసంతి సంతోహి పురుషాः సదా. ఓ యక్ష, నీ అధీనంలో ఉండేటువంటి వస్తువు నేను తీసుకోవాలనే బుద్ధి నాకెందుకు అయ్యా? నీ అధీనంలో ఉండేటువంటి వస్తువుతో నాకేం ప్రయోజనం? దీనివల్ల నాకేంటువంటి ప్రయోజనం లేదు. అలాగే నీ గురించి నేను అలాగా నేను ఇలాగా అని చెప్పుకుంటూ ఉన్నావు. ఎవరి గొప్పను వారు చెప్పుకునేవారు మహాపురుషులు కారు కదా. యదాత్మన స్వమాత్మానం ప్రశంసే పురుషర్షభ యథా ప్రజ్ఞం తు తే ప్రశ్నాన్ ప్రతివక్ష్యామి పృచ్ఛమాం. అలాగే అటువంటి అసత్పురుషుల లక్షణం కలిగిన వాడివి నీవు. అందుకోసం నీవు ప్రశ్నలను అడుగు. నా బుద్ధికి తోచినంత నా శక్తిని అనుసరించి నేను నీ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను అని యుధిష్ఠిరుడు చెప్పిన తర్వాత ఇప్పుడు యక్ష ప్రశ్నలు అనేది ప్రారంభమవుతూ ఉన్నాయి. మొట్టమొదటిగా యక్షుడు మొదటి ప్రశ్న అనగా ఒక శ్లోకంలోనే 4 ప్రశ్నలను అడుగుతూ ఉన్నాడు. యక్ష ఉవాచ కిం స్విదాదిత్యమున్నయతి కేచ తస్యాభితశ్చరాః కశ్చైనమస్తం నయతి కస్మింశ్చ ప్రతితిష్ఠతి. యక్షుడు ప్రశ్నించాడు, సూర్యుడిని ఉదయింపజేసేది ఎవరు? ఎవరి సామర్థ్యం వలన సూర్యుడు ఉదయిస్తాడు? ఇది మొదటి ప్రశ్న. ఆ సూర్యునికి నలువైపులా ఉంటూ సంచరించేవారు ఎవరు? ఆ సూర్యునికి పరివారంగా ఉండేవారు ఎవరు? అలాగే ఆ సూర్యుడిని అస్తమింపజేసేవారు ఎవరు? ఆ సూర్యుడు దేని యందు ప్రతిష్ఠుడై ఉన్నాడు అని ప్రశ్నలు వేశాడు. అంటే సూర్యుని యొక్క గమనానికి అనుసరించి తను ప్రశ్నలను సంధించాడు. అందుకు యుధిష్ఠిరుడు సమాధానమిస్తూ, బ్రహ్మాదిత్యమున్నయతే దేవాస్తస్యాభితశ్చరాః ధర్మశ్చాంతం నయతి చ సత్యే చ ప్రతితిష్ఠతి. ఓ యక్ష, ఆదిత్య అనే శబ్దాన్ని నీవు ప్రయోగించావు కదా. ఆదిత్య శబ్దానికి అర్థమేమిటో తెలుసా? ఆ విషయాన్ని నీలకంఠాచార్యుల వారు చెబుతూ, శబ్దాదీన్ కర్ణాది ద్వారా ఆదత్తే ఇది ఆదిత్య అని చెప్పారు. అటువంటి ఆదిత్యుడు, ఆ ఆదిత్యుడు బ్రహ్మ ఆదిత్యం ఉన్నయతి. ఆ పరమాత్మ ద్వారా సూర్యుడు ఉదయిస్తాడు. అనగా సూర్యుడి ఉదయమైన, సూర్యుడు అస్తం కావాలన్నా, సూర్యుడు మనకు ప్రకాశం ఇవ్వాలన్నా కూడా అది స్వతసిద్ధమైనటువంటి ప్రకాశాన్ని ఇవ్వలేడు. అంత సామర్థ్యం లేదు. సూర్యుని యందు ఉండేటువంటి ప్రకాశం అనేది అతనిది కాదు. బ్రహ్మ ఆదిత్యం ఉన్నయతి. యయేషంతరాదిత్యే హృదయ పురుష అని చెప్పిన విధంగా ఆ ఆదిత్యుడే ఎవరైతే మనం తూర్పు నుండి పడమరకు పయనిస్తాడో, ఏకచక్రంతో కూడినటువంటి రథం పైన పయనించేవాడు, అతనిలో ఉండేటువంటి తేజస్సు అతనిది కాదు. మరి ఎక్కడిది అంటే దానికి మనం భగవద్గీత ద్వారా మనం సమాధానాన్ని వెతుక్కోవాలి. యదాదిత్యగతం తేజో జగద్భాసయితే కిలం యచ్చందమసి యచ్చాగ్నో తత్తేజో విద్ధిమామకం అని పరమాత్మ చెప్పిన విధంగా సూర్యుడి యందు కానీ, లేకపోతే చంద్రుని యందు, అగ్ని యందు ఈ విధంగా ప్రపంచానికి శక్తిని అందించేటువంటి ఏ పదార్థాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా నా తేజస్సులే, నా శక్తులే, నా శక్తులనే వాడుకుని ప్రపంచం అది తన ఎదుగుదలను పొందుతుంది అని చెప్పిన విధంగా సూర్యుడు ఉదయిస్తాడంటే దానికి కారణం బ్రహ్మ, పరమాత్మ. బ్రహ్మ అంటే గుణపూర్ణుడు అని అర్థం. గుణపూర్ణత్వ వాచం ఎక్కడ అంటే చతుర్ముఖ బ్రహ్మగారి యందు కాదు. బ్రహ్మ అంటే ఇక్కడ పరమాత్మ అని అర్థం. నారాయణుడు, విష్ణువు, అతనే బ్రహ్మ. అంటే అనంత కళ్యాణ గుణగణ పరిపూర్ణుడు. అతనిలో ఉండేటువంటి గుణపూర్ణత్వం అనేది ఇంకా ఎవరినోనూ లేదు. అనగా సమగ్ర గుణాలు, అన్ని గుణాలు కూడా అతని యందు పూర్ణంగా ఉన్నాయి కాబట్టి అతన్ని బ్రహ్మశబ్దంతో పిలిచారు. అటువంటి బ్రహ్మ ద్వారా ఆ బ్రహ్మ యొక్క శక్తిని అనుసరించి, ఆ బ్రహ్మ యొక్క శక్తిని స్వీకరించి సూర్యుడు ఉదయిస్తాడు. అలాగే సూర్యునికి నలువైపులా సంచరించేవారు దేవతలు. ధర్మం అతన్ని అస్తమింపజేస్తుంది. అలాగే ఆయన సత్యమునందు ప్రతిష్ఠుడై ఉన్నాడు. అంటే సూర్యుడు అలా అంతరిక్షంలో ఉన్నాడు, కింద పడిపోలేదు. ఎందుకు అంటే అతను సత్యవాక్ పరిపాలన అనే ఒక తన వ్రతం ద్వారా అలా ప్రతిష్ఠుడై ఉన్నాడు. అలాగే ధర్మం అతన్ని అస్తమింపజేస్తుంది. ధర్మం ఉంటే అతని కార్యం, అనగా ఉదయం ఈ కాలంలో ఇక్కడ ఉండాలి, ఈ కాలంలో ఇక్కడ ఉండాలనే అతని యొక్క టైం టేబుల్ని ఇచ్చాడు పరమాత్మ, బ్రహ్మ. ఆ పరమాత్మ యొక్క ఆజ్ఞానుసారంగా సూర్యుడు సంచరిస్తాడు అని యుధిష్ఠిరుడు సమాధానం ఇచ్చాడు.
తర్వాత యక్షుడు తదుపరి ప్రశ్నను సంధిస్తూ యక్ష ఉవాచ కేనస్విత్ శ్రోత్రియో భవతి కేనస్విత్ విందతే మహత్ కేనస్విత్ ద్వితీయవాన్ భవతి రాజన్ కేనచ బుద్ధిమాన్. ఓ ధర్మరాజా, దేని వలన మనిషి శ్రోత్రియుడవుతాడు, దేని వలన గొప్పతనం కలుగుతుంది, దేని వలన తనతో పాటు సహాయకులను పొందుతాడు, దేని వలన మనిషి బుద్ధిమంతుడవుతాడు అని ప్రశ్నించాడు. అందుకు యుధిష్ఠిరుడు చక్కటి సమాధానమిస్తూ యుధిష్ఠిరు ఉవాచ శ్రుతేన శ్రోత్రియో భవతి తపసా విందతే మహత్ ధృత్వా ద్వితీయవాన్ భవతి బుద్ధిమాన్ వృద్ధసేవయా. మనకు ఈ కాలంలో నిజ జీవితంలో ఇప్పటి కాలంలో కావలసినటువంటి గుణాలని యుధిష్ఠుడు చెబుతూ ఉన్నాడు. ఓ యక్ష, మనుష్యుడు వేదాధ్యయనం ద్వారా శ్రోత్రియుడవుతాడు, తపస్సు వలన మహత్పదాన్ని పొందుతాడు, ధైర్యం వలన రెండవ తోడును పొందుతాడు, వృద్ధ పురుష సేవ వలన తను బుద్ధిమంతుడవుతాడు. శ్రోత్రియుడు అంటే కేవలం శ్రోత్రియుడు అంటే విన్నవాడుని అర్థం కాదు. గురువు ద్వారా వినాలి, వాటిని తన విన్నటువంటి సద్గుణాలను అలవర్చుకోవాలి, వారినే శ్రోత్రియులు అని అంటారు. ఆ విధంగా అటువంటి గుణం కలిగిన వాడినే శ్రోత్రియుడు అంటారు. అలాగే అన్నిటికన్నా తపస్సు అనేది చాలా గొప్పది. ఎందుకంటే తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి సతపోతప్యత సతపస్తప్త్వా అని తైత్తిరీయ ఉపనిషత్తు చెబుతోంది. తపస్సు ద్వారా మాత్రమే పరమాత్మను మనం తెలుసుకోగలం. తపస్సు అంటే తప ఆలోచనే అని అర్థం. ఎప్పుడూ కూడా పరమాత్మ గురించి వేదాలలో, వేదాంతాలలో, ఇతర శాస్త్రాలలో చెప్పిన విధంగా ఆ పరమాత్మ గురించి ఆలోచిస్తే దాన్నే తపస్సు అంటారు. అటువంటి తపస్సు ద్వారా మాత్రమే మహత్పదాన్ని, గొప్ప పదవిని అనగా మోక్షాన్ని పొందవచ్చు. ధైర్యం, ఈ ధైర్యం ఉంటే చాలు, మనకు రెండవ తోడు ఉన్నట్టే. ఎన్నో యుద్ధాలను చూసాం, ఏకపక్షంగా సైన్యం ఉంటే అనగా ఒకవైపు సైన్యంలో ఒక్కడే ఉంటాడు, కానీ అతని యొక్క ధైర్యం ఉంటే తన ఎదురుగా కొన్ని అక్షౌహిణీ సైన్యం ఉన్నా కూడా ఆ సమస్త అక్షౌహిణీ సైన్యాన్ని కూడా ఒకడే తను వారిని ఓడిస్తాడు. ఎందుకంటే అక్కడ ధైర్యమే కారణము. అందుకోసమే ధైర్యం అనేది ఉంటే చాలు, తనకు తోడు ఉన్నట్టే. అలాగే ఎవరైనా బుద్ధిమంతుడుగా అవుతాడంటే దేనివల్ల అవుతాడో తెలుసా? మహత్సేవయా, పెద్దలని సేవించడం. పెద్దలు వస్తే గౌరవించాలి, వారు వస్తే లేచి నిలబడాలి, వారికి ఆసనాన్ని చూపించాలి, వారికి అర్ఘ్యపాద్యాదిని ఇవ్వాలి. ఈ విధంగా పెద్దలని గౌరవించడం, పెద్దలను సేవించడం, తద్వారా మాత్రమే మనిషి బుద్ధిమంతుడవుతాడు, అనేక గ్రంథాల అధ్యయనం వలన కాదు అని యుధిష్ఠిరుడు సమాధానం చెప్పాడు. తర్వాత ప్రశ్నని అడుగుతూ యక్ష ఉవాచ కిం బ్రాహ్మణానాం దేవత్వం కశ్చధర్మస్సతామివ కశ్చైషాం మానుషో భావః కిమేషామసతామివ. ఓ ధర్మరాజా, బ్రాహ్మణులలో దైవత్వం అంటే ఏమిటి? వారిలో సత్పురుషులకు ఉండేటువంటి లక్షణం ఏది? వారి అనగా బ్రాహ్మణుని యొక్క మనుష్య భావం ఏమిటి? వారిలో ఉండేటువంటి అసత్పురుష లక్షణం ఏమిటి? సామాన్యంగా బ్రాహ్మణులు అని చెబుతూ ఉంటారు. ఎవరు బ్రాహ్మణులు అంటే ఎవరైతే పరబ్రహ్మ గురించి ఎప్పుడు కూడా ఆలోచిస్తారో, ఎవరైతే లోక కళ్యాణం గురించి ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారో, లోకా సమస్త సుఖినో భవంతి ఎప్పుడైతే ఎవరైతే కోరుకుంటుంటారో అటువంటి వారినే బ్రాహ్మణ అని అంటారు. ఆ బ్రాహ్మణుల యొక్క కొన్ని లక్షణాలను ఇక్కడ యక్షుడు ప్రశ్నించాడు. అందుకు యుధిష్ఠిరుడు సమాధానమిస్తూ యుధిష్ఠిరువాచ స్వాధ్యాయ యేషాం దేవత్వం తప యేషాం సతామివ మరణం మానుషో భావః పరివాదో సతామివ. సామాన్యంగా అర్థం చూసుకుంటే స్వాధ్యాయం అనేది బ్రాహ్మణుల యొక్క దైవత్వము, అలాగే తపస్సు సత్పురుష అనగా సద్బ్రాహ్మణుని యొక్క లక్షణము, మరణం మానుష లక్షణము, నిందించడం అనేది అసత్పురుష లక్షణము. ఇక్కడ మొట్టమొదటిగా చెప్పినది ఏంటంటే స్వాధ్యాయముని చెప్పారు. అనగా అనేక సద్గుణాలలో స్వాధ్యాయం అనేది ఉంటుంది. ఎవరైతే స్వాధ్యాయాన్ని అనగా స్వశాఖాధ్యయనం చేస్తూ దాని ద్వారా వచ్చేటువంటి వేదాంతాల యొక్క గొప్ప జ్ఞానాన్ని పొంది దాన్ని తన జీవిత చక్రంలో అలవర్చుకోవడం, దీనే స్వాధ్యాయం అంటారు. అందుకోసమే వేదం చెబుతుంది స్వాధ్యాయో అధ్యేతవ్యయః నిష్కారణేన షడంగో వేదో అధీతవ్యః అని చెబుతుంది. ఈ విధంగా ఎవరైతే అధ్యయనశీలుడుగా ఉంటాడో, తను చదివినటువంటి గ్రంథాలలో వచ్చినటువంటి లక్షణాలని తన జీవితంలో తను అలవర్చుకుంటాడో వాడు దైవంతో సమానం.
తపస్సు ఇది సత్పురుషుల లక్షణము, అనగా సద్బ్రాహ్మణుని యొక్క లక్షణము అని చెప్పారు. ఇంతకుముందు కూడా మనం తపస్సు ద్వారా చెప్పుకున్నాం. తపస్సు ద్వారా విశ్వామిత్ర మహర్షి గారు రాజుగా ఉండేవారు, రాజర్షి అయ్యారు, తర్వాత బ్రహ్మర్షి అయ్యారు. ఈ విధంగా తపస్సు అనేది ఉంటే చాలు, తప ఆలోచనే సమస్త ప్రాణికోటి పైన కూడా దయ చూపిస్తూ అందరినీ కూడా తనవారుగా భావిస్తూ పరబ్రహ్మ గురించి ఆలోచించడం, ఇదే తపస్సు, ఇదే సద్బ్రాహ్మణుని యొక్క లక్షణము. ఇక ఏది బ్రాహ్మణుని యొక్క సామాన్య లక్షణము అంటే అది మరణం. ఎవరైనా సరే మరణించవలసిందే కదా. నేను ఇన్ని గ్రంథాలు చదివాను, నాకు మరణం ఉండకూడదు అని ఎవరు అడగలేదు కదా, అలా అడగకూడదు కూడా. అందుకోసమే మరణం మానుషోభావ, సామాన్యమైనటువంటి మనిషిగా ఉండేవాడు అందరూ కూడా అది మరణించవలసినదే. అందుకోసమే యజ్ఞంగా చెబుతారు మరణాన్ని. మరణం తదవభృతం అని నారాయణోపనిషత్తులో చెబుతారు. చివరిగా మనం ఎన్నో యజ్ఞాలు చేస్తాం, ఆ యజ్ఞంలో చేసిన తర్వాత కలశోదకాన్ని ప్రోక్షణ లేకపోతే అభిషేకం చేసేదాన్ని అవభృతం అంటారు. అలాగే ప్రతి జీవుని యొక్క అవభృత అవస్థ ఏది అంటే మరణము, అనగా చివరిగా పొందేది. మనం ఇన్ని రోజులు ఒక యజ్ఞం చేశాము, చివరిగా మనం మరణిస్తున్నాము, ఇదే అవభృతం. అటువంటి మరణం అనేది సాధారణమైనటువంటి భావము. పరిబాధో అసతామివ, నిందించడం అనేది అసత్పురుషుల యొక్క లక్షణం. దేవతలని, గురువులని, బ్రాహ్మణులని, అలాగే జ్ఞానులని, తనకన్నా చిన్నవారైనా పెద్దవారైనా వీరినందరినీ కూడా అకారణంగా దూషిస్తూ ఉంటారు కొందరు. ఎవరైతే అసత్పురుషులు ఉన్నారో వారిని ఖచ్చితంగా దూషించవలసినదే. ఆ విషయాన్ని ఈశోపనిషత్తు మనకు స్పష్టంగా చెబుతుంది. అలాగే ఎవరైతే మంచివారుగా ఉంటారో, సజ్జనుంటారో వారిని ఎప్పటికీ కూడా దూషించకూడదు. కొందరు అకారణంగా వేదాదులను దూషిస్తూ ఉంటారు. ఇదంతా కూడా అసత్పురుషుల యొక్క లక్షణము అని యుధిష్ఠిరుడు సమాధానమిచ్చాడు. తర్వాత యక్షుడు ప్రశ్నను అడుగుతూ, యక్షౌవాచ కిం క్షత్రియానాం దేవత్వం కశ్చ ధర్మస్సతామివ కశ్చైషాం మానుషో భావః కిమేషామసతామివ. ఓ యుధిష్ఠిర, క్షత్రియుల్లో దైవత్వం అంటే ఏమిటి? వారిలో సత్పురుషుల యొక్క లక్షణం ఏమిటి? మానుష ధర్మం ఏమిటి? వారిలో కనిపించేటువంటి అసత్పురుషుల యొక్క లక్షణం ఏమిటి అని ప్రశ్నను వేశాడు. అందుకు యుధిష్ఠిరుడు సమాధానమిస్తూ, యుధిష్ఠిరువాచ ఇష్వస్త్రమేషాం దేవత్వం యజ్ఞ ఏషాం సతామివ భయం వై మానుషో భావః పరిత్యాగో సతామివ. సామాన్యంగా మనం తెలుసుకుంటే క్షత్రియులో శస్త్రాస్త్ర విద్యా పరిజ్ఞానమే దైవత్వము, యజ్ఞము సత్పురుషుని యొక్క లక్షణము, భయం అనేది మానుషుని యొక్క లక్షణము, శరణన్న వారిని రక్షించకుండా వదిలివేయడం అనేది అసత్పురుషుల యొక్క లక్షణము. ఇందులో సాధారణంగా క్షత్రియుల యొక్క లక్షణాన్ని చెప్పారు. మొట్టమొదటిగా ఎవరైతే క్షత్రియుడుగా ఉంటాడో అతనికి చక్కటి బాహుబలం ఉండాలి. అందుకోసమే భీముడి గురించి చెబుతూ, భీముడు అర్జునుడు శ్రేష్ఠులైనటువంటి క్షత్రియులు, ఎందుకంటే మహాబాహుబలాన్ని పొందినవారు కాబట్టి. ఎందరికో అసాధ్యులైనటువంటి ప్రపంచమంతా కూడా గడగడలాడేటువంటి ఎవరి ద్వారా అయితే భయాన్ని పొందుతుందో అటువంటి జరాసంధ, కీచక, కిర్మీరాది అనేక దుష్ట దైత్య దానవులను వధించారు కాబట్టి భీముడిని శ్రేష్ఠ క్షత్రియుడిగా మహాభారతం చెబుతోంది. అటువంటి క్షత్రియులలో శస్త్రాస్త్ర విద్యా పరిజ్ఞానాన్ని పొందినవాడవే దైవత్వం, అనగా వాడే గొప్పవాడు. అందుకోసమే భీముడు, అర్జునుడు ఇటువంటి వారే గొప్పవారు. అలాగే యజ్ఞ కష్టధర్మ సతామివ, సత్పురుషుల యొక్క లక్షణం ఏమిటి అని నన్ను అడిగారు. అందుకు యజ్ఞం సత్పురుషుల లక్షణం, అనగా యజ్ఞం అంటే కేవలం యజ్ఞం అంటే ఒక అగ్నిని వెలిగించి దానిలో నెయ్యిని వేయటం, హవిర్పదార్థాన్ని వేయటం, ఇది మాత్రమే యజ్ఞం కాదు. ఎవరైనా ఏదైనా దానంగా అడిగితే ఆ దానం చేయడం కూడా ఇది కూడా యజ్ఞమే. అనగా ఏదైనా ఒక వస్తువుని ఇది నాది కాదు అని దేన్నైతే మనం ఎదురుగా ఉండే వారికి ఇస్తామో దాన్నే యజ్ఞం అని అంటారు. అటువంటి యజ్ఞం ఇది సత్పురుషుల యొక్క లక్షణము. భయం ఇది భయం వై మానుషో భావః, మనిషిగా ఉన్నవాడు ప్రతి ఒక్కడు కూడా ఒకానొక సందర్భంలో ఎప్పుడో ఒక చోట ఎక్కడో ఒకసారైనా ఎవరికో ఒకరికైనా తను భయపడవలసినదే, ఇది మనిషి యొక్క లక్షణము. అలాగే పరిత్యాగో అసతామివ, ఎవరైతే శరణు కోరుతారో శరణు కోరిన వారిని శరణు అని అడిగిన వారిని రక్షించక నీ రక్షణ బాధ్యత నాది కాదు అని ఎవరైతే తప్పించుకుంటాడో వాడు అసత్పురుషుడు. అటువంటి లక్షణం క్షత్రియునికి మాత్రం ఎప్పటికీ ఉండకూడదు. ఎవరికి ఉండకూడదు, అందులోనూ కూడా క్షత్రియునికి ఎప్పుడు కూడా ఉండకూడదు.
అని ఈ విధంగా యుధిష్ఠిరుడు సమాధానం ఇచ్చిన తర్వాత యక్షుడు మరొక్కసారి మరికొన్ని ప్రశ్నలను అడుగుతూ యక్ష ఉవాచ కిమేకం యజ్ఞియం సామ కిమేకం యజ్ఞియం యజుః కాచైషాం వృణుతే యజ్ఞం కాం యజ్ఞో నాతివర్తతే. ఓ ధర్మరాజా, ఏ వస్తువు యజ్ఞీయ సామము, యజ్ఞీయ యజువు ఏది, యజ్ఞం దేనిని వర్ధిస్తుంది, యజ్ఞం దేనిని అతిక్రమించదు అని అడిగినందుకు యుధిష్ఠుడు సమాధానమిస్తూ ప్రాణో వై యజ్ఞియం సామ మనో వై యజ్ఞియం యజుః రుగేకా వృణుతే యజ్ఞం తాం యజ్ఞో నాతివర్తతే. ఓ యక్ష, సమాధానం చెబుతున్నాను విను. యజ్ఞీయ వస్తువు ప్రాణమే. ఎవరైతే ప్రాణులు ఉంటారో వారే కదండి యజ్ఞం చేయవచ్చు. అలాగే ఏవైతే యజ్ఞంలో వాడేటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి కూడా సత్వభరితమైనటువంటి పదార్థాలే. ఆజ్యము, చరువు, పురోడాశము ఇత్యాదులన్నీ కూడా. అందుకోసం యజ్ఞీయ వస్తువు ప్రాణమే. అలాగే యజ్ఞంలో యజస్సుగా పలికేది ఏదో తెలుసా? అది మనస్సే. యజ్ఞం ఒక రుక్కుని మాత్రమే వరిస్తుంది, దానిని ఎప్పుడు కూడా యజ్ఞం అతిక్రమించదు అని యుధిష్ఠుడు సమాధానం ఇచ్చిన తర్వాత మరికొన్ని ప్రశ్నలు యక్షుడు అడుగుతూ యక్ష ఉవాచ కిం స్విదావపతాం శ్రేష్టం కిం స్విన్ నివపతాం వరం కిం స్విత్ ప్రతిష్టమానానాం కిం స్విత్ ప్రసవతాం వరం. స్విత్ అని యక్షుడు ప్రశ్నించాడు. స్విత్ అంటే ఉత్తమమైనటువంటి వస్తువు అని అర్థం. వ్యవసాయదారులకు ఉత్తమమైనటువంటి వస్తువు ఏది? విత్తనాలు నాటే వారికి శ్రేష్టమైనటువంటి వస్తువు ఏది? ధనవంతులు, కీర్తిమంతులు ఈ విధంగా వారు అవ్వడానికి ఉత్తమమైనటువంటి వస్తువు ఏది? పిల్లలను కనేవారికి ఉత్తమమైన వస్తువు ఏది అని యక్షుడు ప్రశ్నించగా సమాధానమిస్తూ యుధిష్ఠిరువాచ వర్షమాపవతాం శ్రేష్టం బీజం నిపవతాం వరం గావ ప్రతిష్టమానానాం పుత్రః ప్రసవతాం వరః. వ్యవసాయదారులకు ఉత్తమమైనటువంటి వస్తువు ఏదో తెలుసా? అది వర్షం. వర్షం లేకపోతే వ్యవసాయదారుల యొక్క వ్యవసాయం ఏది? అందుకోసం వ్యవసాయదారులకు ఉత్తమమైనటువంటి వస్తువు అంటే వర్షమే. నాటేవారికి ఉత్తమమైనటువంటి వస్తువు అంటే వర్షం కురవాలి. వర్షం కురిసిన తర్వాత భూమిని చదును చేసి దానికి ఏవైతే సంస్కారాలు ఉంటాయో ఆ సంస్కారాన్ని అన్ని చేసిన తర్వాత వారు విత్తనాలు నాటాలి. కాబట్టి విత్తే వారికి ఉత్తమమైనటువంటి వస్తువు అంటే అది విత్తనమే. ఎవరైతే ప్రతిష్టను కోరుతారో వారు గోసంపదని వృద్ధి చేయాలి. పూర్వకాలంలో వీరు ధనవంతులు, వీరు కీర్తివంతులు అని చెప్పడానికి వారి దగ్గర ఉండేటువంటి గోసంపదను లెక్క పెట్టేవారు. అన్ని గోవులని పెంచుతూ ఆ గోక్షీరాన్ని ఎక్కడా కూడా అమ్మకుండా, దాని వలన వచ్చేటువంటి ధనం పైన తన కుటుంబ పోషణ చేయకుండా అందరికి కూడా కావలసినటువంటి పాలు, పెరుగు ఉచితంగా ఇచ్చేవారట. అటువంటి గోసంపద ఇది ప్రతిష్ట కోరుకునే వారికి ఉండేటువంటి సంపద. అలాగే పుత్రః ప్రసవతాం వరః, పిల్లల్ని కనేవారికి పుత్రుడే ఉత్తమమైనటువంటి వస్తువు, దానికన్నా వేరే ఇంకొకటి వస్తువు లేదు కదా అని యుధిష్ఠిరుడు చెప్పిన తర్వాత యక్షుడు ప్రశ్నలను అడుగుతూ యక్ష ఉవాచ ఇంద్రియార్థాన్ అనుభవన్ బుద్ధిమాన్ లోకపూజితః సమ్మతః సర్వభూతానాం ఉచ్ఛ్వసన్ కోన జీవతి. బుద్ధివంతుడై, లోకపూజితుడై, ఇంద్రియార్థాలను అనుభవిస్తూ సర్వభూత సమ్మతుడై ఊపిరిని పీలుస్తూ కూడా జీవించేవాడు ఎవడు అని ప్రశ్నించాడు. అనగా బుద్ధిమంతుడై ఉంటాడు, లోకపూజితుడుగా ఉంటాడు. రెండూ కూడా సామాన్యంగా ఒకే పురుషంలో ఉండడం అనేది చాలా అపురూపం. కానీ రెండు కలిగిన వారు ఎంతోమంది ఉన్నారు. అతను ఇంద్రియాల ద్వారా వచ్చేటువంటి అర్థాలు, విషయ భోగాలు వాటిని అనుభవిస్తూ ఉంటాడు. అలాగే దీనితో పాటే సర్వభూత సమ్మతుడై కూడా ఉంటాడు. అనగా సకల ప్రాణి కోటికి కూడా అతను విశేషమైనటువంటి ఆకర్షణ స్థానంలో కూర్చొని ఉంటాడు. ఆ విధంగా జీవించేవాడు ఎవడు? ఇన్ని గుణాలు కలిగి ఉండాలి. బుద్ధిమంతుడు, లోకపూజితుడు, తనకు వచ్చినటువంటి భోగాలను చక్కగా అనుభవించేవాడు, అలాగే సర్వభూత సమ్మతుడు. ఇటువంటి గుణాలను పొందినవాడు ఎవరు అని యక్షుడు ప్రశ్నించగా అందుకు యుధిష్ఠిరుడు సమాధానమిస్తూ యుధిష్ఠిరువాచ దేవాతిథి భృత్యానాం పితॄణాం ఆత్మనశ్చయః న నిర్వపతి పంచానాం ఉచ్ఛ్వసన్ నస జీవతి. అడిగినటువంటి ప్రశ్న వేరు, దానికి ఇచ్చినటువంటి సమాధానం కూడా చాలా విచిత్రంగా ఉంది. యుధిష్ఠిరుడు చెబుతున్నాడు, దేవతలు, అతిథులు, సేవకులు, అలాగే తనపైన ఆధారపడిన వారు, అలాగే పితరులు, ఆత్మ, ఈ విధంగా ఐదుగురును కూడా పోషించని వాడు
వాడు బతికి ఉన్నా కూడా వాడు మరణించినట్టే అని చెప్పాడు. అంటే ఇతను యక్షుడు అడిగినటువంటి ప్రశ్న వేరు, యుధిష్ఠిరుడు ఇచ్చినటువంటి సమాధానం వేరు. ఆ సమాధానంలో ఉండేటువంటి వైచిత్ర్యాన్ని, అలాగే ఇంకొన్ని ప్రశ్నోత్తరాలను కూడా మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రేయః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.